ఓకే అండి, మరి ఒక రైస్ ఐటమ్ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి? ఓకే అండి. మష్రూమ్ బటర్ మసాలా కదా, పన్నీర్ బటర్ మసాలా లాగానా? ఓకే ఓకే, మరి మష్రూమ్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఏమైనా ఫ్రై చేసి తీసుకోవాలా మనము? లేదండి, డైరెక్ట్ వేసేసుకోవటమే. కొద్దిగా బటర్. మరి బటర్ మసాలా అంటే మొత్తం బటర్ తోనే కదా? లేదండి, కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటరా? మొత్తం కంప్లీట్ గా బటర్ వేసినా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, బిర్యానీ ఆకు. సో ఇంకా మసాలా దినుసులు ఏం లేవా? ఓన్లీ బిర్యానీ బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, సో దీనికి పేస్ట్ ఏమైనా ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి? అవునండి, మష్రూమ్ కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా పేస్ట్ చేసుకోవాలి, టొమాటో ప్యూరీ చేసుకోవాలి. సో అది ఇంకో పేస్ట్ ఏంటి? కాజు పేస్ట్ అండి, జీడిపప్పు. కాజు జీడిపప్పు. ఇట్లా ఆనియన్ పేస్ట్. సో ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, నెక్స్ట్ టొమాటో ప్యూరీ కొద్దిగా వేగనివ్వాలి. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ అయ్యాం. సో ఎన్నాళ్ళుగా మీ పరిచయం? 7-8 ఇయర్స్ నుంచా? వెరీ గుడ్. మీరేమైనా వర్క్ చేస్తారా అండి? లేదండి, హోమ్ మేకర్ అండి. చిన్నపిల్లలా? స్కూల్కి వెళ్తున్నారా? పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు UKG. ఏం పేర్లు? సుశాంత్ నిక్షిత్. సుశాంత్ నిక్షిత్. ఓకే, సో అయితే మీ వారు కూడా గవర్నమెంట్ జాబ్ అనమాట? లేదండి, ఫార్మసీ రన్ చేస్తాము. కాదా అంటే ఇలా గవర్నమెంట్ జాబ్ అంటే అలా ఫ్రెండ్స్ ఏమో? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ మేట్స్ అలా. ఓకే ఓకే, సో మీది ఫార్మర్? డిఫరెంట్ రూట్ లో వెళ్ళిపోయారు. ఓకే ఓకే, సో మీది బిజినెస్ అనమాట అయితే. ఓకే అండి. నెక్స్ట్ కాజు పేస్ట్. కాజు పేస్ట్ వేస్తే కొంచెం బాగా తిప్పుకోవాలి. సో మీకేంటి టైం పాస్ ఇంట్లో? పిల్లలతోనే సరిపోతుందండి. సరిపోతుందా? వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వర్క్ అటు ఇటు అయిపోతుందా? మీకేం హాబీస్ లేవు అట్లా బ్యాంగిల్స్ చేసుకోవటం అలాంటివి? చేశానండి నేను కూడా. చేశారా? నెక్స్ట్ ఇది వేగిందండి. ఓకే, నెక్స్ట్ మష్రూమ్ వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ముందు హాఫ్ బాయిల్ చేసుకున్న మష్రూమ్. సో మీరు మష్రూమ్ యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తున్నారు, ఏం కట్ చేయట్లేదు? లేదండి, మసాలా కదండి, ఇలా ఉండాలి. ఓకే ఓకే, సో ఇలా ఫుల్ వేసేసుకునేటప్పుడు మనకి మీడియం సైజ్ మష్రూమ్స్ అయితే బెటర్ ఏమో కదా? అవునండి, ఎందుకంటే అప్పుడైతే ఫుల్ వేసేసినా కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం పెద్దవి అయితే మళ్ళీ మనకి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. ఇలా కొంచెం కారం పొడి అండి. సో మీ పిల్లలు అన్ని తింటారండి వెరైటీస్? తక్కువ అండి. తక్కువ? మరి ఎలా వాళ్ళకి నచ్చినవి ఎలా చేస్తారు? ఏమేం చేస్తారు? వాళ్ళకి నచ్చినవే చేస్తాను. వాళ్ళకి నచ్చిన అదే ఏమేమి నచ్చుతాయి వాళ్ళకి? అదే మా స్పైసీ తక్కువ తింటారండి, చేసేటివి కొంచెం తక్కువ చేసేస్తాను. ఓకే, వెజిటేబుల్స్ అలాంటివి అన్ని తింటారా? తక్కువ అండి. అప్పటి నుంచి నేను వాళ్ళు ఏం తింటారంటే అది చెప్పట్లేదు, తక్కువ అన్నారు. ఓకే, ఏం చేసినా తక్కువ. ఎక్కువ రైస్ ఐటమ్స్ ఇష్టం అండి వాళ్ళకి, బాక్స్ లో పెట్టించి. ఓకే, అట్లా రైస్ లోనే డిఫరెంట్ చేస్తాను. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? రోటీస్ కా లేకపోతే? రోటీకి బాగుంటుందండి, రైస్ కి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, కలిపేసి. ఓకే, అన్ని యాడ్ చేశారా? చూస్తున్నానండి, సాల్ట్ వేసాను. కొద్దిగా మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం. సో కొంచెం ఆ మష్రూమ్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే రెడీ బాగుంటుంది. ఓకే, వెయిట్ చూద్దామండి.
అయ్యిందండి. అయిపోయిందా? ఉండొచ్చు. దీంట్లో కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్ది ధనియా పౌడర్, కసూరి మేతి. కసూరి మేతి ఫ్లేవర్ బాగుంటుందండి. అయిపోయిందండి. ఓకే అండి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, మష్రూమ్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ బటర్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బటర్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉడికించిన మష్రూమ్స్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి మష్రూమ్ బటర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, అసలు అంటే స్పైసెస్ ఏమి ఎక్కువ వేసినట్టు లేదు, బట్ స్టిల్ కారం అంటే అది మసాలానే కదండి. మసాలా మష్రూమ్ బటర్ మసాలా కాబట్టి మసాలానే ఉండాలి. అంటే బటర్ మసాలా బటర్ మసాలా అంటే స్పైసీ ఉంటేనే బాగుంటుంది. రోటీ నాకు తెలియదు. రాజు గారు మసాలా బేసికల్ గా కమ్మగా వస్తుంది. కొంచెం పంచదార కూడా పడుతుంది, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా పడుతుంది. కమ్మగా ఉంటుంది. బేసికల్ గా బటర్ మసాలా అనేది కమ్మగా ఉంటుంది. సో నాన్ రోటీ వీటికి కాంబినేషన్ ఇది. అదే మన బటర్ మసాలా అంటే ఓన్లీ బటర్ తో కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వేసుకునేటప్పుడు కూడా మనం దాంట్లో కొంచెం బటర్ లోనే చేసుకుంటాం. ఫైనల్ గా కూడా కొంచెం కావాల్సింది ఇంకొంచెం బటర్ చాలా వేస్తారు. ప్లస్ మీరు తీసుకున్న పేస్ట్ కూడా ఏంటంటే ఉడికించి మనం పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే టొమాటో ఈ రెండు కలిపేసి ఉడికించేసి పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఘాటు తగ్గుతుంది. ఈ ఘాటు మెయిన్ గా ఆనియన్ వల్ల వచ్చింది. సో అది మెథడ్. చిన్న చేంజ్. మీరు ఆల్మోస్ట్ చేశారు, కొంచెం అటు ఇటుగా చేశారు అంతే. ఓకే, అందువల్ల కొంచెం ఘాట్ అనేది వచ్చింది. ఓకే, రెండు ఐటమ్లు బాగున్నాయి. సో మంచిగా ఇది ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో చేసుకున్నట్టుగా ఉంటుంది. పన్నీర్ బటర్ అంటే ఎక్కువగా మనం పన్నీర్ చేసుకుంటూ ఉంటాం. మష్రూమ్ తో ఇలా కొద్దిగా వెరైటీగా. సో ఈ రోజు రైస్ ఐటమ్. సో శ్రీలక్ష్మి గారు విన్నర్. కంగ్రాచులేషన్స్ శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. వెల్కమ్. స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడైతే హ్యాపీగా కుంకుడుకాయలతోనో లేకపోతే సీకాయతోనో తలస్నానం చేసి తలకి బాగా ఆయిల్ పెట్టుకుని జుట్టును బాగా సంరక్షించుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో రకరకాల ఫ్యాషన్ల వల్ల జుట్టు మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల జుట్టు బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది, అలాగే చిట్లిపోయినట్లుగా కూడా అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి, జుట్టు హెల్దీగా ఉండాలి అంటే కొబ్బరి నూనె, ఆముదము రెండూ కలుపుకుని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో పొట్లకాయ బఠానీ కుర్మా, పొట్లకాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పెరుగు, గరం మసాలా ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో చిక్కుడు పండుమిర్చి కూర, చిక్కుడుకాయలు, పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు ముఖ్యంగా కావాలి. చనా క్యాప్సికం పలావ్, క్యాప్సికం, బియ్యం, కాబూలీ శనగలు, పోపు దినుసులు సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో వామాకు సేమియా పకోడీ, వామాకులు, ఉడికించిన సేమియా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.